నటి విష్ణుప్రియ చిక్కుల్లో పడింది. ఇన్‌స్టాగ్రామ్ లో అర్ధనగ్న వీడియోలకు ప్రచారం చేస్తున్నారంటూ విష్ణుప్రియపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఏఐఎస్ఎఫ్ నాయకులు ఫిర్యాదు చేశారు. పలు షోల్లో అందరినీ నవ్వించే విష్ణుప్రియ కాసులకు కక్కుర్తిపడి అర్ధనగ్న వీడియోలు చేస్తున్నారని విమర్శించారు. ఇతరులకు ఆదర్శంగా నిలవాలి కానీ ఇలా ప్రకటనలు చేసి సమాజానికి ఏం సందేశం ఇస్తోందని ప్రశ్నించారు. వెంటనే విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేసి ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. నటి విష్ణుప్రియ చిక్కుల్లో పడింది. ఇన్‌స్టాగ్రామ్ లో అర్ధనగ్న వీడియోలకు ప్రచారం చేస్తున్నారంటూ విష్ణుప్రియపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఏఐఎస్ఎఫ్ నాయకులు ఫిర్యాదు చేశారు. పలు షోల్లో అందరినీ నవ్వించే విష్ణుప్రియ కాసులకు కక్కుర్తిపడి అర్ధనగ్న వీడియోలు చేస్తున్నారని విమర్శించారు. ఇతరులకు ఆదర్శంగా నిలవాలి కానీ ఇలా ప్రకటనలు చేసి సమాజానికి ఏం సందేశం ఇస్తోందని ప్రశ్నించారు. వెంటనే విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేసి ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. నటి విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి. నరేష్, నటి విష్ణుప్రియ చిక్కులో పడింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ నేతలు విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్ లో అర్ధనగ్న వీడియోను సబ్స్క్రైబ్ చేయాలంటూ ఆమె చేస్తున్న ప్రచారంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మధ్య ఇటువంటి వారి ద్వారా యువతను రెచ్చగొట్టే విధంగా చెడగొట్టే విధంగా విష్ణుప్రియ పోస్టింగ్ ఉందని కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో విష్ణుప్రియ పెట్టిన షోల ద్వారా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది కూడా ఫాలోవర్స్ సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలోవర్స్ కూడా పెరిగిన నేపథ్యంలో మంచిని చెప్పాల్సిన బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న విష్ణుప్రియ ఇట్లా యువతను చెడగొట్టే విధంగా రెచ్చగొట్టే విధంగా హాట్ టాపిక్ ఉండే విధంగా కామెంట్లు పెట్టడం, అంతేకాకుండా ఒక విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆర్ట్ వీడియోలు ఆర్ట్ ఫోటోలు చూపిస్తానంటూ చేసిన పోస్టులపై కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇట్లా యువతను చెడగొట్టే విధంగా ఆమె చేసిన పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ నేను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి అవసరమైతే విష్ణుప్రియను విజయవాడ పిలిపించే అవకాశం కూడా చెప్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా రేపు చేరుతుంది. నరేష్. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. విష్ణుప్రియ బెమ్మినేని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అసభ్యకరమైనటువంటి నగ్న వీడియోలని పోస్ట్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు అంటే పబ్లిక్ అకౌంట్, ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి. పబ్లిక్ అకౌంట్ ద్వారా ఎవరైనా లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. కానీ ఆ వీడియోస్ రీల్స్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా వాచ్ చేయొచ్చు. కానీ ప్రత్యేకత ఏమంటే విష్ణుప్రియ గురించి ఎందుకు ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్ గా మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందంటే, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో సబ్స్క్రిప్షన్ అనేటువంటి పేరు యాడ్ చేసుకొని అక్కడ ప్రీమియం 399 రూపీస్ ఎవరైతే పేమెంట్ చేసి ప్రీమియం అకౌంట్ పొందుతారో తన యొక్క వీడియోస్ చూడడానికి, నార్మల్ గా ప్రీమియం పొందకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫోటోస్, రీల్స్, వీడియోస్ ఒక పద్ధతిలో కనిపిస్తాయి కొంచెం మంచిగా. లేదు మనం ప్రీమియం పొందామంటే ఏదైతే 399 రూపాయలు తను చెప్పినటువంటి ప్రీమియం అకౌంట్ పొందామంటే అప్పుడు లాక్ చేసినటువంటి వీడియోస్ నగ్నంగా కనిపించేటువంటి వీడియోస్, ఫోటోస్ ఆ విధంగా కనిపిస్తాయి. దాని కారణంగానే ఏఐఎస్ఎఫ్ గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమాజంలో ఎంతో కొంత మార్పు చెందాల్సినటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విష్ణుప్రియ అలాంటి వారిని మంచి దావలో నడిపించాల్సిన యావత్ విద్యార్థి యువతని ఈ రోజు తప్పుడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. తన కాసులు కకృతిగా అదే లక్ష్యంగా కాసులే నాకు కావాలి, ఇంకా సమాజం ఎట్టపోయినా పర్లేదు, తప్పుదోవ పట్టినా పర్లేదు, వాళ్ళు పాడైనా పర్లేదు, కానీ నాకు కాసులే ముఖ్యం అని చెప్పి ఆ పద్ధతిలో వ్యవహరిస్తున్న దాన్ని మేము ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని, విష్ణుప్రియ బెమ్మినేని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని బ్లాక్ చేయాలని చెప్పి, అదే విధంగా తనపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని విజయవాడ నగరం నందు ఉన్నటువంటి సైబర్ క్రైమ్
డిపార్ట్మెంట్ లో వెళ్ళి కలిసి ఏసీపీ భాను గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ గారు కూడా సానుకూలంగా స్పందించి అకౌంట్ బ్లాక్ చేస్తాం, తనపైన క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. కాసులు మాత్రమే నాకు ముఖ్యం, సమాజంలో ఉన్న వారు ఏ విధంగా ఇబ్బంది పడినా ఏ విధంగా తప్పుడు దావు పట్టినా మాకు సమస్య లేదు, నాకు కావాల్సిన కాసులు అని చెప్పి కకృతి పడుతుంది. మీరు క్యాష్ కొట్టండి, వీడియోలు పట్టండి, నా వీడియోలు మీరు చూడండి అని చెప్పి పరిస్థితిలో కనిపిస్తుంది. కావున మేము ఏఎస్ఎఫ్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తాం, తనపైన వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా తన అకౌంట్ బ్లాక్ లిస్ట్